suggest to improve labor conditions in unorganized sector. సజెస్ట్ అంటే ఏంటమ్మా, ఏదో ఒక అడ్వైస్ ఇవ్వడం. ఓకేనమ్మా. లేబర్ కండిషన్స్ అంటే ఏంటి? సరైన వేతనాలు ఇవ్వడం, రీజనల్ వర్కింగ్ అవర్స్, ఇవన్నీ కూడా లేబర్ కండిషన్స్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే తెలుసు, ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్ లాంటివి, గవర్నమెంట్ రికగ్నైజ్ కానివి. ఓకేనమ్మా. చిన్న బేకరీ షాపులు అవన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు. గవర్నమెంట్ కి రిజిస్టర్ కాకుండా ఉండేవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు, చిన్న ఇండస్ట్రీస్. ఫస్ట్ ఎలాంటివి చేస్తే ఒక లేబర్ కండిషన్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతారు? ఫస్ట్, వేజెస్ టు బి ఇంక్రీజ్ అంటే వేతనాలు పెంచాలి. వేజెస్ అంటే తెలుసు కదా, వేతనాలు ఫిక్స్డ్ రెగ్యులర్ పేమెంట్, రోజు ఇచ్చే డబ్బులు, సాలరీ మంత్లీ ఇచ్చే సాలరీ కాకుండా రోజు ఇచ్చే డబ్బులు. సో ఇది సైడ్ హెడ్డింగ్ రాశాను, మీరు సైడ్ హెడ్డింగ్ ఒకటే రాయొద్దు, ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు మ్యాటర్ కూడా రాయండి. సో ఈ సైడ్ హెడ్డింగ్ కి నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు ఇస్తాను, అది మీరు ఓన్గా రాయండి. సో వేజెస్ టు బి ఇంక్రీజ్ అంటే కూలీలు, ఉద్యోగాలు, జీతాలు అనేది పెంచాలి అనే అర్థం అనమాట ఈ వేజెస్ టు బి ఇంక్రీజ్డ్ అని. ఓకేనమ్మా. డన్. కార్మికులు ఇప్పుడు పొందుతున్న వేతనం సరిపోవట్లే ప్రెసెంట్, సో వారి అవసరాలకు తగినట్టుగా జీతం పెంచాలని చెప్పడమే వేజెస్ టు బి ఇంక్రీజ్డ్. ధరలు పెరుగుతున్నప్పుడు కార్మికులు కూడా మనం తమ ఖర్చులకు నెరవేర్చడానికి ఎక్కువ జీతం అని చాలా అవసరం, వాళ్ళకి అది పెంచాలి. ఇంకా కార్మికులు ఎక్కువగా పనిచేసి ఉత్పత్తిని పెంచితే వారికి ఎక్కువ వేతనం ఇవ్వడం న్యాయమైన లక్షణం. సో ఇదంతా కూడా మీరు రాయొచ్చు ఈ పాయింట్ లో. సో కార్మికులు చేసిన పనికి సరిపడే న్యాయమైన వేతనం ఇవ్వడం ఆర్థికంగా అది తప్పనిసరి. సో ఇవన్నీ పాయింట్లు మీరు రాయాలి. సో వేతనాలు పెరిగితే ఉద్యోగుల జీవన ప్రమాణం కూడా మెరుగుపడుతుంది. ఓకేనమ్మా. సో అదే వేజెస్ టు బి ఇంక్రీజ్. నెక్స్ట్, రెగ్యులర్ పేమెంట్ ఆఫ్ వేజెస్ అంటే ఏం తెలుసమ్మా, ఉద్యోగులు గాని కూలీలు గాని వేతనాలు సమయానికి క్రమంగా ఇవ్వడం, నెల ఉంచుకోకుండా. అంటే ప్రతి వారం ప్రతి నెల ఏ సమయానికి సాలరీ గాని వేజెస్ గాని ఇవ్వాలి అని నిర్ణయిస్తారో ఆ సమయానికి ఆ కార్మికులకి, ఆ ఉద్యోగస్తులకి డబ్బు అనేది కంపల్సరీ ఇవ్వాలి, ఆలస్యం కాకుండా. అదే రెగ్యులర్ పేమెంట్ ఆఫ్ వేజెస్. ఇలా చేస్తే వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తారు. సో కార్మికుల అవసరాలు తీర్చుకోవడానికి సులువుగా ఉంటది. సమయానికి మనం సాలరీ అనేది ఇస్తే కార్మికులకి తమ దినసరి ఖర్చులు, కుటుంబ అవసరాలు సులభంగా వాళ్ళు నిర్వహించుకుంటారు. ఓకేనమ్మా. డన్. ఇంకా కంపెనీపై విశ్వాసం కూడా పెరిగి వారు ఆనందంగా పనిచేస్తారు. రెగ్యులర్ గా మనం ఇస్తే సమయానికి జీతం ఇచ్చినప్పుడు కార్మికులు మరింత శ్రద్ధగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. సాలరీ కనుక లేట్ అయితే ఉద్యోగులు పని వదిలి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో క్రమంగా చెల్లిస్తే అవి జరగవు. అండ్ సమయానికి జీతం వస్తే ఉద్యోగులు తమ బడ్జెట్ ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటారు, టైంకి సాలరీని ఇవ్వాలి. సో ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టి నేను చెప్పిన పాయింట్స్ అని మీరు ఓన్గా రాస్తే పడిపోద్ది మార్క్స్. ఓకేనమ్మా. డన్. టైం వర్క్ షుడ్ బి పేడ్ అంటే ఏం తెలుసమ్మా, ఉద్యోగి సాధారణ పని గంటల కంటే ఎక్కువగా ఒకవేళ పని చేస్తే వాళ్ళకి ఓవర్ టైం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకో ఎక్స్ట్రా మనీ అని చెల్లించడం, అదే ఓవర్ టైం వర్క్ షుడ్ బి యాడెడ్ అని. సో ఓవర్ టైం వర్క్, సో సాధారణ వేతనంపై 1.5 మినిట్స్ అంటే 2 రేట్లు ఎక్కువ చేస్తే, డబుల్ టైం కూడా చేస్తే వాళ్ళ వర్క్ ని. సో సపోజ్ 6 గంటల పని వాళ్ళు ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా చేస్తే వాళ్ళకి 2 గంటలు సరిపోయే డబ్బు అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో కార్మిక చట్టాల ప్రకారం, ఉద్యోగుల చట్టాల ప్రకారం ఓవర్ టైం చేయించినప్పుడు వారికి కంపల్సరీ ఆ అదనపు చెల్లింపు ఇవ్వడం అనేది కంపల్సరీ, తప్పనిసరి. సరిగ్గా ఓవర్ టైం చెల్లిస్తే ఉద్యోగులు సంతోషంగా వాళ్ళ అదనపు పని చేస్తారు. బెటర్ వర్కింగ్ కండిషన్స్ అంటే ఏం తెలుసమ్మా, కార్మికులు పనిచేసే చోట మంచి వాతావరణం, సౌకర్యాలు, భద్రత, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉండాలన్నమాట. అదే బెటర్ వర్కింగ్ కండిషన్స్ అని అంటారు. అంటే శుభ్రంగా ఉంటే పని ప్రదేశం ఉంటే పనులు కూడా చాలా బాగా చేస్తారు. సురక్షితమైన మంచి యంత్రాలు, మెషిన్స్ అని ఉండాలి పని దగ్గర. ఆ తాగే నీరు కూడా చాలా మంచిగా ఉండాలి, తాగునీరు కూడా చాలా మంచిగా ఉండాలి, సరైన లైటింగ్ ఉండాలి, గాలి మంచిది ఉండాలి. సో కార్మికులు అలసిపోతే వారికి విశ్రాంతికి స్థలం ఉండాలి, సౌకర్యమైన ఒక పని పరిస్థితులు కల్పించాలి. సో ఇలా చేస్తే లేబర్ కండిషన్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండాలి, హెల్త్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, తగిన పని గంటలు ఉండాలి, రీజనబుల్ వర్కింగ్ అవర్స్ అనేది ఉండాలి. సో రెస్ట్ బ్రేక్స్ ఉండాలి, గాలి, కాంతి అన్ని ఉండాలి. సో ఇవన్నీ బెటర్ వర్కింగ్ కండిషన్స్ అని అంటారు. ఓకేనమ్మా. డన్. సో నెక్స్ట్
ప్రొవిజన్ ఆఫ్ సిక్ లీవ్ అండ్ పెయిడ్ లీవ్. సో ఒక ప్రొవిజన్ అంటే ఏంటి, ఏదైనా ప్రొవైడ్ చేయడం, దాన్ని ప్రొవిజన్ అంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఉద్యోగి అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా వ్యక్తిగత కారణాలుగా పనికి రాలేనప్పుడు జీతం కోల్పోకుండా సెలవు ఇచ్చే సౌకర్యమే ప్రొవిజన్ ఆఫ్ సిక్ లీవ్ అండ్ పెయిడ్ లీవ్ అని అంటారు. అంటే సపోజ్ ఒకవేళ ఉద్యోగస్తుడికి జ్వరం వచ్చిన, అనారోగ్యం, ప్రమాదం వంటి వచ్చినప్పుడు సిక్ లీవ్ తీసుకోవచ్చు. వ్యక్తిగత పని, కుటుంబ కార్యక్రమాలు, విశ్రాంతి కోసం పెయిడ్ లీవ్ అనేది తీసుకోవచ్చు. మంత్లీ 1 day లీవ్ అనేది కూడా ఉంటది. ఈ సెలవులు తీసుకున్నా కూడా వాళ్ళకి సాలరీ ఎప్పుడు కట్ చేయకూడదు, పూర్తిగా సాలరీ అనేది ఇవ్వాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు పని చేయకూడదు. సిక్ లీవ్ ఉద్యోగికి ఆరోగ్యంగా మారడానికి సమయం ఇస్తుంది. సెలవుల సౌకర్యం కనుక ఇస్తే ఒక కంపెనీ ఉద్యోగులు కూడా నమ్మకం పెరుగుతుంది, ఉద్యోగులు కూడా. పెయిడ్ లీవ్ వల్ల ఉద్యోగులు విశ్రాంతి తీసుకొని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంకా అనేక దేశాల్లో ఉద్యోగులకు ఇప్పటికీ కూడా చాలా సిక్ లీవ్స్ అని ఇస్తూనే ఉంటున్నారు. ఎవరు అనేది చట్టబద్ధంగా తప్పనిసరి, లీగల్ రైట్ అది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టు బి ప్రొవైడెడ్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయడం ఎంప్లాయీకి తర్వాత ఆఫ్టర్ స్టాపింగ్ వర్క్స్. అంటే ఉద్యోగి పని నుంచి రిటైర్ అయిన తర్వాత జీవనానికి సాయం చేసి డబ్బు లేదా సౌకర్యాలు కంపల్సరీ ఇవ్వడం. ఉద్యోగి చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత వయసు కారణంగా పని మానేసినప్పుడు అతనికి పెన్షన్ గానీ, ఏదో ఒకటి పిఎఫ్ గానీ, ఇన్సూరెన్స్ గానీ అలాంటివన్నీ ఇవ్వాలి. అది గవర్నమెంట్ ఒక రూల్. సో ఇది ఉద్యోగస్తులు ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సౌకర్యానికి చాలా అవసరం అన్నమాట రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇలా చేయడం వల్ల రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల ఉద్యోగికి చెల్లించే డబ్బు జీవితాంతం ఆర్థిక భద్రతగా కూడా ఇస్తుంది. అంటే ఉద్యోగి పని చేసినప్పుడు ప్రతి నెల జమ చేసిన పిఎఫ్ అమౌంట్ కంపెనీ భాగం రిటైర్మెంట్ తర్వాత ఇవ్వబడుతుంది. అదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ప్రమాదం వంటి సందర్భాల్లో ఉద్యోగి కుటుంబానికి రక్షణ కూడా అవుతుంది. సో రిటైర్మెంట్ తర్వాత ఆదాయం లేకపోతే ఉద్యోగి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ప్రయోజనాలు సహాయం అనేది పడతాయి. సో ఈ ప్రయోజనం ఉద్యోగుల్లో కంపెనీపై విశ్వాసాన్ని కూడా పెంచుతాయి అన్నమాట. నెక్స్ట్ హెల్త్ ఫెసిలిటీస్. ఓకేనమ్మా, ఆరోగ్య సౌకర్యాలు, హెల్త్ ఫెసిలిటీస్. ఓకే, ఈ మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ అంటే ఏం తెలుసమ్మా, అంటే కార్మికులు ఆరోగ్యంగా ఉండేందుకు కంపెనీ లేదా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక మెడికల్ ఫెసిలిటీస్, వైద్య సౌకర్యాలు అనమాట. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స, ఫస్ట్ ఎయిడ్, హాస్పిటల్ సాయం, ఆరోగ్య పరీక్షలు అండ్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉద్యోగుల్లో పొందాలి. ఎగ్జాంపుల్, పని చేసే ప్రదేశంలో గాయపడినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే చికిత్స అందించాలి. ఓకేనమ్మా, డన్. ఉద్యోగులకు క్రమం తప్పకుండా మెడికల్ టెస్టులు చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు ముందుగానే తెలుసుకోవచ్చు. అండ్ ఉద్యోగి లేదా అతని కుటుంబానికి అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స ఖర్చుల్ని కంపెనీ లేదా ఇన్సూరెన్స్ కవర్ అనేది చేయాలి. సో అవసరమైతే మంచి హాస్పిటల్లో చికిత్స పొందేందుకు సాయం చేయాలి. సో నెక్స్ట్, ధూళి, కాలుష్యం, హానికర రసాయనాలు లేకుండా పని ప్రదేశం ఆరోగ్యంగా ఉండాలి. ఇవే మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్. సెక్యూరిటీ ఇన్ జాబ్స్ అంటే ఏం తెలుసమ్మా, ఉద్యోగం తన పని కోల్పోతాడేమో అని భయం లేకుండా స్థిరంగా పని చేయగల ఒక సురక్షితమైన ఉద్యోగం, అదే సెక్యూరిటీ ఇన్ జాబ్స్ అంటారు. కంపెనీ ఎప్పుడు తొలగిస్తారు అనే భయం లేకుండా ఉద్యోగానికి గ్యారంటీ ఉండడం, ఉద్యోగి దీర్ఘకాలం పని చేయగలగడం, ఇదే సెక్యూరిటీ ఇన్ జాబ్స్. పని పోతుందేమో అనే భయం లేకుండా ఉద్యోగి నిశ్శబ్దంగా, ఆందోళన లేకుండా పని చేస్తాడు. ఉద్యోగి భద్రతగా ఉన్నప్పుడే ఎక్కువ శ్రద్ధతో, నాణ్యంతో పని చేస్తాడు. ఉద్యోగ భద్రత ఇచ్చే సంస్థపై ఉద్యోగులు గట్టి నమ్మకం పెంచుకుంటారు. సో ఇలా చేస్తే జాబ్ గ్యారంటీ ఉంటది. ఇంకా ఉద్యోగ భద్రత ఉన్నప్పుడే ఉద్యోగులు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, నెక్స్ట్ ఇంకా రకరకాలవన్నీ సమస్యలన్నీ కూడా తీర్చుకుంటాడు. సురక్షితమైన ఉద్యోగం ఉంటే ఉద్యోగులు తరచుగా ఉద్యోగాలు మార్చరు. నెక్స్ట్, ఉద్యోగులు ఎక్కువ కాలం ఉండడం వల్ల శిక్షణ ఖర్చులు తగ్గి పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది. సో ఇదే సెక్యూరిటీ ఇన్ జాబ్స్. ఇవమ్మా నేను ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎగ్జామ్ పేపర్ లో ఇలాగే రాయకుండా దీని మీద కొన్ని పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసి రాయండి. అంటే సైడింగ్స్ లో కొన్ని రాయండి నేను చెప్పిన పాయింట్స్ అన్ని. ఇదే సజెస్ట్ ఇంప్రూవ్ లేబర్ కండిషన్స్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.